మలయాళ చిత్ర పరిశ్రమలో యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు యాంటోనీ వర్గీస్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాటాలన్. పాల్ జార్జ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ వేడుక నిర్వహించారు. కాటాలన్ is a high voltage raw action with lot of emotion movie. We are very happy to bring this movie to this city, this part of the country. Obviously the entire team who has been working behind this film have put in a lot of effort, and which you would have seen in this trailer and these songs. We have put in a lot of effort for 105 days of shoot, wherein every piece of screen presence of every actor means a lot. Let's talk about Kaatalan. Kaatalan is a raw, rustic action film. बहुत अच्छा एक्शन है फिल्म में. कैचा मास्टर थाईलैंड में उन्होंने एक्शन किया थाईलैंड में. देन जो इंडिया में एक्शन वो एक्टर संतोष मास्टर ने एक्शन किया है. एंड पूरी फिल्म में एक्शन दिखेगा आपको. इट्स अ फाइट बिटवीन थ्री वर्ल्ड. एडीज वर्ल्ड, माई कैरेक्टर नेम इज एडी. मारीज वर्ल्ड, सुनील भाई ने प्ले किया कैरेक्टर. एंड पेपेज वर्ल्ड. सो एक्शन फिल्म है. लाइक इट्स नॉट अ वायलेंस फिल्म. यू वोंट सी अ वायलेंस इन द मूवी, बट एक्शन, A4 एक्शन. सो एक्शन फिल्म है, मज़ा आने वाला बहुत ज़्यादा. फिल्म की कास्टिंग बहुत अच्छी है. सुनील भाई इज़ देयर, हरीश इज़ देयर, जगदीश सर इज़ देयर, पेपे, यू नो ऑल पेपे की फिल्में जो देखी हैं. So, good evening everyone. Thank you for coming. So, we at Cubes Entertainments are so excited after the huge success of Marco. Here we bring Kaatalan, and you can see we have such an amazing cast, and we can definitely witness their high-level energy performances. So, yeah, see you all in movies on 28th. Thank you. యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే పుష్ప తర్వాత నుంచి నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్లో పడిందండి. అదేంటంటే నాకు తెలీదు ఎప్పుడు ఏ భాష నుంచి ఎవరి సినిమా వస్తుందో, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నాకు తెలీదు. నిజంగా నాకు జైలర్ అవన్నీ చూసి నేను కేరళలో సెట్కి వెళ్ళినప్పుడు నాకు తమిళ్లో సీన్ పేపర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఇందులో మారి అని మేజర్ క్యారెక్టర్ అండి. అంటే చాలా రోజుల తర్వాత నా మనసుకి చాలా తృప్తి కలిగిన క్యారెక్టర్. మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద క్యారెక్టర్ చేయాలి. సో ఇందులో నేను అసలు కథ విని నాకు అసలు ఫస్ట్ పాల్ నెరేట్ చేశారు కదా, చేసినప్పుడు డైరెక్టర్ గారు అసలు చాలా మేజర్ క్యారెక్టర్ ఇది. నేను షాక్. ఈ క్యారెక్టర్ కూడా యాక్చువల్గా తమిళియన్ క్యారెక్టర్ నాకు వచ్చింది. అది దేవుడి దయ, నిజంగా పుష్ప దయ ఇవన్నీ నిజంగా చెప్పాలంటే. అయితే ఇలాంటి అంటే ఈ రేంజ్ మేజర్ ఇవి ఆల్రెడీ నేను 3 ఫినిష్ చేశానండి. ఇప్పుడు ఎక్కడ చెప్పలా, 1 by 1 వస్తాయండి అవి. అంటే చాలా వెరైటీగా ఉంటాయి, వెర్స్టైల్గా ఉంటాయండి క్యారెక్టర్లో. అది నాకు ఆర్టిస్ట్గా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే సేమ్ థింగ్, సేమ్ ఐటెం సర్వ్ చేయకుండా మనకు కొత్త ఐటెం సర్వ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు చేయలేదు మనం. సో టెన్షన్ ఉంటుంది. అప్పుడు టెన్షన్లో ఎక్కువ కష్టపడతాం. కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి, యాక్చువల్గా కిక్ కదా. సో అలా నేను చాలా డిఫరెంట్గా నా ప్రొఫెషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అండి ఇది నిజం చెప్పాలంటే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను.